చాప్టర్ 83 నిజమైన గురువు. మొన్న మీరు మీ సాక్షాత్కారానికి మూలం మీ గురువుగారిపై మీకున్న నమ్మకమని అన్నారు. మీరు ఆ పరబ్రహ్మమేనని, ఇంక మీరు ఏమీ చేయనవసరం లేదని ఆయన మీకు హామీ ఇచ్చారు. నా ప్రశ్నేంటంటే, మీరు నమ్మకం లేకుండా ఉండి ఉంటే సాక్షాత్కారం పొందగలిగేవారా? మీరేంటో ఎప్పటికీ మీరు అదే కదా. మీ మనస్సు నమ్మినా నమ్మకపోయినా మీ అపనమ్మకం గురువు మాటల్ని ఫలించకుండా చేసేదా? నువ్వు సరిగ్గా చెప్పావు. నా అపనమ్మకం గురువు మాటల్ని పనిచేయకుండా చేసేది. అప్పుడు గురువు మాటల యొక్క శక్తి ఏమయ్యుండేది? అప్పుడది వ్యక్తీకరించకుండా నిద్రాణంగా నిలిచి ఉండేది. కానీ మొత్తం ప్రశ్న అపార్థంపై ఆధారపడి ఉంది. గురువు, శిష్యుడు, వారిరువురి మధ్య ప్రేమ ఇంకా నమ్మకం, ఇదంతా ఒక్క వాస్తవం. అవి అనేక స్వతంత్ర వాస్తవాలు కావు. ప్రతీదీ మరొక దాని భాగము. ప్రేమ, నమ్మకం లేకుండా గురువు కానీ శిష్యుడు కానీ వారి మధ్య సంబంధం కానీ ఉండేది కాదు. అది ఎలక్ట్రిక్ దీపాన్ని వెలిగించడం కోసం స్విచ్ వేయడం లాంటిది. ఎందుకంటే వెలుతురు రావడానికి దీపము, వైరు, స్విచ్చు, ట్రాన్స్ఫార్మరు, పవర్ హౌజు అన్నీ మొత్తంగా ఒక్కటి కావాలి. ఏ ఒక్క అంశం లేకపోయినా వెలుతురు రాదు. విడదీయలేని వాటిని నువ్వు విడదీయకూడదు. పదాలు వాస్తవాలను సృష్టించవు. అవి వాటిని వివరించడం లేదా వక్రీకరించడం చేస్తాయి. నాకింకా అర్థం కాలేదు. గురువు మాటలు నెరవేరకుండా ఉండిపోతాయా, లేక అవి నిజమని నిరూపణ అవుతాయా? జ్ఞాని మాటలు వాటి లక్ష్యాన్ని ఎప్పటికీ కోల్పోవు. అవి సరైన పరిస్థితులు ఏర్పడే వరకు వేచి ఉంటాయి. దీనికి కొంత సమయం పట్టవచ్చు. ఇంకా అది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే నాటడానికి ఒక ఋతువు, పంటను కోయడానికి ఒక ఋతువు ఉంటాయి కనుక. కానీ గురువు మాట ఓ నశించని విత్తనం లాంటిది. కాకపోతే గురువు శరీర మనస్సులకు, స్థల కాలాలకు, అవగాహనకు, ద్వంద్వాలకు, వివరణలకు అన్నిటికీ అతీతుడై ఉండాలి. ఎందరో మహానుభావులు ఎన్నో అవసరమైనవి బోధిస్తుండొచ్చు. నీవే ఆ పరమ సత్యమని చెప్పవచ్చు. అయితే ఏంటి? స్వయంగా అతీతాన్ని తాకనిదే వారు నిజమైన గురువులు కాలేరు. ఒకవేళ నాకు తెలియకుండా నేను వారిని నమ్మి వారి మాట విన్నట్టయితే నేను పోగొట్టుకుపోయినట్టేనా? నువ్వు నమ్మి మాట విన్నప్పుడు ఆ ప్రక్రియలో నువ్వు అసలైన గురువును కనుగొంటావు. లేదా ఆయనే నిన్ను కనుగొనొచ్చు. ఆత్మజ్ఞానం కలవారందరూ గురువులవుతారా? నువ్వు బోధించేది నీకు తెలిస్తే దాన్ని నువ్వు బోధించొచ్చు. ఇక్కడ చూడడం ఇంకా బోధన రెండూ ఒక్కటే. కానీ పరమసత్యం రెంటికి అతీతం. కానీ కొందరు శ్రమ, గెలుపు, సాధించడాల గురించి చెబుతారు. అవి కేవలం మానసిక నిర్మాణాలు. అవి అడ్డుపడతాయే కానీ సహాయపడవు. నేను ఎవరిని నమ్మి అనుసరించాలో, ఎవరిని నమ్మకూడదో నాకెలా తెలుస్తుంది? నీ మనసు ఒప్పుకునే వరకు నువ్వు ఎవ్వరినీ నమ్మకు. నిజమైన గురువు నిన్ను నీ నుంచి దూరం చేయడు. అతడు నిరంతరం నిన్ను నీ అంతర్లీన పరిపూర్ణత వద్దకు తీసుకువస్తాడు. లోపల వెతకమని ప్రోత్సహిస్తాడు. నీకు ఏమీ అవసరం లేదని, అతడి యొక్క అవసరం కూడా లేదని అతడికి తెలుసు. అది నీకు గుర్తు చేయడంలో ఎప్పుడూ అలసిపోడు. మరోపక్క గురువుగా తనను తాను నియమించుకున్నవాడు తన శిష్యుల కంటే కూడా తన గురించే ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. వాస్తవం జ్ఞానానికి అతీతమని అన్నారు. వాస్తవం యొక్క జ్ఞానం స్వయంగా పరబ్రహ్మం కాదా? ఇంకా దాని బోధన దాన్ని పొందడానికి ఉన్న రుజువు కాదా? వాస్తవం యొక్క జ్ఞానము లేదా ఆత్మ యొక్క జ్ఞానము ఒక మనస్థితి. బోధన ద్వంద్వములో ఓ కదలిక. సత్వము మనసు యొక్క ఒక గుణము. మరి నిజమైనదేంటి? ఎవరైతే మనస్సును జ్ఞానము లేనిదిగా, ఇంకా జ్ఞానము కలిగున్నదిగా, ఇంకా అవి రెండూ మనస్సు యొక్క స్థితిగతులుగా ఎరిగి ఉన్నాడో అతడు నిజమైనవాడు. తెలియబడినది కేవలం ఒక రూపం. దాని యొక్క జ్ఞానము ఒక నామం. తెలుసుకునేవాడు ఒక మనస్థితి. వాస్తవము వీటికి అతీతం.
నీకు వజ్రాలను కంకరతో కలిపి ఇస్తే నువ్వు ఆ వజ్రాలను కోల్పోవచ్చు లేదా వాటిని కనుగొనొచ్చు. ఇక్కడ చూడడం అనేది ముఖ్యం. ఖచ్చితంగా వస్తుజ్ఞానం ఇంకా ఆత్మజ్ఞానం ఒక్కటే కావుగా. ఒకదానికి మెదడు కావాలి, మరోదానికి అవసరం లేదు. నువ్వెలా చెప్పినా అన్ని జ్ఞానాలు అజ్ఞానం యొక్క రూపాలే. ఎంత గొప్ప మ్యాప్ అయినా అది కేవలం కాగితం మాత్రమే. జ్ఞానమంతా జ్ఞాపకాల్లోనే ఉంటుంది. తెలుసుకునేవాడు తెలియబడేది అనే ద్వంద్వాలకు వాస్తవం అతీతం. మరి వాస్తవం దేని ద్వారా తెలుస్తుంది? నీ భాష తప్పుదోవ పట్టించేదిగా ఉంది. జ్ఞానం ద్వారా వాస్తవాన్ని చేరొచ్చని ఊహించుకుంటున్నావు. తరువాత వాస్తవం బయట నుంచి వాస్తవం తెలిసిన వాడిని తీసుకువస్తావు. ఉండటానికి వాస్తవం తెలియాల్సిన పని లేదని అర్థం చేసుకో. జ్ఞానం ఇంకా అజ్ఞానం మనస్సులో ఉంటాయి, వాస్తవంలో కాదు. వాస్తవం యొక్క జ్ఞానం అనేది లేకపోతే నేను దాన్ని ఎలా చేరగలను? ఏది నీ దగ్గర ముందే ఉందో దాన్ని నువ్వు చేరనక్కర్లేదు. నీ చేరే ప్రయత్నమే నిన్ను దాని నుండి దూరం చేస్తోంది. నువ్వు దాన్ని పొందలేదన్న ఆలోచనను వదిలిపెట్టు. మనసుకు సంబంధించినవన్నీ వదిలేసి ఇక్కడే ఇంకా ఇప్పుడే దాన్ని నీ ప్రత్యక్ష దృష్టికి రానివ్వు. వదలాల్సినవన్నీ వదిలిపోతే ఏం మిగులుతుంది? శూన్యత మిగులుంటుంది, అవగాహన మిగులుంటుంది, శుద్ధ సత్వము యొక్క కాంతి మిగులుంటుంది. గదిలోని సామానంతా తీసేస్తే ఏం మిగులుంటుంది అని అడిగినట్టుంది. అత్యంత వాడుకగల గది మిగులుంటుంది. ఇంకా దాని గోడలు కూల్చేసినప్పుడు స్థలం మిగులుంటుంది. స్థల కాలాలకు అతీతంగా ఇక్కడ ఇంకా ఇప్పుడు వాస్తవం ఉంది. సాక్షి మిగులుతాడా? అవగాహన ఉన్నంత వరకు దాని సాక్షి కూడా ఉంటాడు. అవి రెండూ కలిసి కనిపిస్తాయి, ఇంకా కలిసి మాయమవుతాయి. సాక్షి కూడా క్షణికమైనదైతే దానికి ఎందుకంత ప్రాముఖ్యతనివ్వడం? చూడబడేది మాత్రమే నిజమన్న నీ భ్రమను ఛేదించడం కోసం. గ్రహించడం ప్రాథమికమైనది, సాక్షి ద్వితీయమైనది కాదా? ఇదే అసలు విషయం. బయటి ప్రపంచం నిజమని నువ్వు నమ్ముతున్నంత వరకు నువ్వు దాని బానిసవు. స్వేచ్ఛ పొందాలంటే నీ దృష్టిని నేనున్నాను అనే దాని మీదకు, అంటే సాక్షి మీదకు తీసుకురా. చూసేవాడు ఇంకా చూడబడేది వేరు కాదు. కానీ చూడబడే మాయను ఛేదించాలంటే చూసేవాడిని ముందుకు తీసుకురావాలి. రెండూ మనసులోని ప్రతిబింబాలే. ఎప్పుడూ కొత్తగా, ఎప్పుడూ ఇప్పుడులో చెప్పలేని అనుభవంగా ఉన్నాయి. నేనొక ఆధ్యాత్మిక అన్వేషకుడిని. నా స్వేచ్ఛ కోసం ఒక గురువు నుంచి మరో గురువు వద్దకు తిరుగుతున్నాను. నా మనసు జబ్బుపడి ఉంది. కోరికలతో కాలిపోతూ, భయంతో స్తంభించిపోతూ, నా రోజులు దుఃఖంలో, నా భవిష్యత్తు చీకట్లో ఉన్నాయి. వయసు మీరుతోంది, ఆరోగ్యం సన్నగిల్లుతోంది. ఇలాగే కొనసాగితే నేను బాధలోనే జీవిస్తూ నిరాశలో చనిపోతాను. నాకు ఏదైనా అవకాశం ఉందా? లేక నేను చాలా ఆలస్యంగా వచ్చానా? నీతో ఏమీ తప్పు లేదు. కానీ నీ గురించి నీకున్న ఆలోచనలన్నీ తప్పైనవి. కోరేది, భయపడేది, బాధపడేది నువ్వు కాదు. పరిస్థితులు ఇంకా ప్రభావాల వల్ల నీ శరీరం అనే పునాదిపై నిర్మించబడిన వ్యక్తి. నువ్వు ఆ వ్యక్తివి కావు. ఇది నీ మనసులో స్పష్టంగా నిలుపుకోవాలి. దాన్ని ఎప్పుడూ నీ దృష్టి నుండి పక్కకు పోనివ్వకు. మామూలుగా దానికి సుదీర్ఘ సాధన, సంవత్సరాల తపస్సు ఇంకా ధ్యానం అవసరమవుతాయి. నా మనస్సుకు అంత శక్తి లేదు. నేను ఆ సాధనలు చేయలేను. సాధనకు ప్రత్యామ్నాయం ఉంది. అదే నమ్మకం. నీకు నువ్వు వెతికి నమ్మకాన్ని సంపాదించుకునే శక్తి లేకపోతే నా ఆవిష్కరణ నుంచి లాభం పొందు. నువ్వు వాస్తవం నుండి ఏమాత్రం దూరం అవ్వలేదని, అవ్వలేవని, అవ్వబోవని నేను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. నువ్వు ఇక్కడే ఇంకా ఇప్పుడే పరిపూర్ణుడవు. అది నీ నుండి ఎవ్వరూ వేరు చేయలేని వారసత్వం. నువ్వు నా నుండి ఏమాత్రం వేరు కాదు. కాకపోతే అది నీకు తెలియదు. అందుకే నువ్వు కాని దాన్ని నువ్వుగా ఊహించుకుంటున్నావు. అందువల్లే కోరికలు, భయాలు, ఇంకా విపరీతమైన నిరాశ ఉన్నాయి. ఇంకా వాటిని తప్పించుకోవడానికి అర్థం లేని పనులన్నీ చేస్తావు.
కేవలం నన్ను నమ్ము. నన్ను నమ్ముతూ జీవించు. నేను నిన్ను తప్పుదోవ పట్టించను. నువ్వు ప్రపంచం ఇంకా దాని సృష్టికర్తకు అతీతమైన పరబ్రహ్మమువు. అవగాహనకు ఇంకా దాని సాక్షికి అన్ని వాదనలు ఇంకా తిరస్కరణలకు అతీతము. దాన్ని గుర్తుపెట్టుకో. దాని గురించి ఆలోచించు. దాని ప్రకారం నడుచుకో. నీ వేరుతనాన్ని పూర్తిగా వదిలివేయి. నిన్ను నువ్వు అన్నిటిలో చూడు. ఇంకా దానికి అనుగుణంగా ప్రవర్తించు. నీ ప్రవర్తనతో ఆనందం కలుగుతుంది. ఆనందం వల్ల నీ నమ్మకం దృఢపడుతుంది. నీ దుఃఖం కారణంగా నిన్ను నువ్వు నమ్మడం లేదు. సహజమైన, ఆకస్మికమైన, ఇంకా ఎప్పటికీ ఉండే ఆనందం ఊహించబడినది కాదు. ఒక్కసారి శాంతిని, ప్రేమను అనుభూతి చెందితే నీ అనుమానాలన్నీ కరిగిపోతాయి. నేను చెప్పిన దాన్ని పట్టుకుని దాని ప్రకారం జీవించు. మీరు నన్ను జ్ఞాపకం మీద ఆధారపడి జీవించమంటున్నారా? నువ్వు ఇప్పుడు ఎలాగో జ్ఞాపకాలతోనే జీవిస్తున్నావు. నేను కేవలం నీ పాత జ్ఞాపకాలను ఇప్పుడు నేను చెప్పిన కొత్త వాటితో భర్తీ చేయమని అంటున్నాను. భయపడకు. కొంతకాలం వరకు పాత వాటికి ఇంకా కొత్త వాటికి మధ్య ఘర్షణ తప్పదు. కానీ నువ్వు కొత్త వాటి వైపు దృఢనిశ్చయంతో ఉంటే తగవులు త్వరలో ముగుస్తాయి. భ్రాంతి వల్ల పుట్టిన కోరికలు ఇంకా భయాలచే మోసపోకుండా నీ ఉనికి అనే అప్రయత్నమైన స్థితిని నువ్వు గ్రహిస్తావు. చాలామంది గురువులు వారి గుర్తుగా రకరకాల వస్తువులను శిష్యుల వద్ద వదిలి వెళ్తారు. నేను అలాంటి పద్ధతుల్లో ఎటువంటి విలువను చూడలేను. వారు జ్ఞానాన్ని కాదు బదిలీ చేసేది, వారి అహంకారాన్ని. నన్ను స్వీయ ప్రాముఖ్యత కలిగిన గురువులను నమ్మొద్దని చెప్పారు. కానీ మిమ్మల్ని నేనెందుకు నమ్మాలి? నన్ను నమ్మమని చెప్పను. నా మాటల్ని నమ్ము. ఇంకా గుర్తుపెట్టుకో, నాకు నీ ఆనందం కావాలి. నిన్ను నీ నుంచి దూరం చేసే వాటన్నిటిపై అపనమ్మకం కలిగుండు. నేను నీకు వాగ్దానాలు చేయడం లేదు, కేవలం చెప్తున్నాను. నువ్వు నా మాటలని నమ్మి వాటిని పరీక్షిస్తే అవి ఎంత నిజమైనవో నీకు నువ్వే తెలుసుకోగలవు. నువ్వు సాహసించకుండానే రుజువు అడిగితే మాత్రం నేను చెప్పగలిగేది ఒక్కటే, నేనే ఆ రుజువు అని. నేను నా గురువు మాటల్ని నమ్మడం వల్ల నేను ఓ అనంతమైన వాస్తవాన్ని అని, అందరినీ స్వీకరించేవాడినని, ఇంకా అన్నిటినీ దాటిపోయేవాడినని నాకు తెలిసింది. దీర్ఘకాలం సాధనలు చేయడానికి నీకు శక్తి లేదన్నావు కనుక నేను నీకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాను. నా మాటలని నమ్మి కొత్తగా జీవించు. లేదంటే దుఃఖంలో బతుకుతూ దుఃఖంలోనే చస్తావు. నాకిది నమ్మశక్యంగా లేదు. సలహా యొక్క సరళత చూసి తప్పుదారి పట్టకు. చాలా కొద్ది మందికి మాత్రమే సరళమైన మార్గాన్ని నమ్మి ధైర్యంగా నడవగలిగే శక్తి ఉంటుంది. నువ్వు నీ మనసు యొక్క బందీవని, నీకు నువ్వు సృష్టించుకున్న ఊహల ప్రపంచంలో బ్రతుకుతున్నావని తెలుసుకోవడం జ్ఞానం యొక్క ఉదయం. దాన్నుండి ఏమీ కావాలని లేకపోవడం, దాన్ని మొత్తం వదిలివేయడానికి సిద్ధపడడమే గంభీరత. నిజమైన వైరాగ్యం నుండి పుట్టిన అటువంటి గంభీరత మాత్రమే నువ్వు నన్ను నమ్మేలా చేస్తుంది. నేను తగినంతగా బాధపడలేదా? బాధ నిన్ను సోమరిగా మార్చింది. దాని అపారతను చూడలేకపోతున్నావు. నీ మొదటి పని నీలోని బాధను, నీ చుట్టూ ఉన్నవాళ్ల బాధను చూడటం. తరువాత నీ విముక్తిని తీవ్రంగా కోరడం. నీ కోరిక యొక్క తీవ్రతే నీకు దారి చూపిస్తుంది. నీకు వేరే మార్గదర్శి అవసరం లేదు. అవును, బాధ నన్ను నీరసంగా ఇంకా ఉదాసీనంగా చేసింది. ఒకవేళ నిన్ను ఉదాసీనంగా చేసినది బాధ కాదేమో, సుఖమేమో పరిశోధించుకో. ఏదైతే ఏంటి, నాకు శక్తి లేకుండా పోయిందిగా? లేదు, మొదటి అడుగు వేయడానికి నీకు సరిపడా శక్తి ఉంది. ఇంకా ప్రతి అడుగు మరో అడుగు వేయడానికి కావలసిన శక్తినిస్తుంది. శక్తి విశ్వాసంతో వస్తుంది. ఇంకా విశ్వాసం అనుభవంతో వస్తుంది. గురువులను మార్చడం సరైనదేనా? ఎందుకు మార్చకూడదు? గురువులు మైలురాయి వంటివారు. ఒకరి నుండి మరొకరి వద్దకు వెళ్ళడం సహజమైనదే. ప్రతి గురువు నువ్వు వెళ్ళవలసిన దిశ ఇంకా దూరం చెప్తారు. సద్గురువు మాత్రం స్వయంగా నువ్వు నడిచే మార్గమే నీ లక్ష్యమని,
ఇంకా నువ్వు ఎప్పుడూ ఆ మార్గంలోనే ఉన్నావని, లక్ష్యాన్ని చేరేందుకు ఏదీ లేదని ఒక్కసారి నువ్వు గ్రహిస్తే జీవితం ఓ పనిగా కనిపించడం ఆగుతుంది. అది సహజంగా, సరళంగా దానికదే ఓ పారవస్యంగా మారుతుంది. పూజలు, ప్రార్థనలు, ఇంకా యోగాభ్యాసాలు అవసరమా? రోజూ కొద్దిగా ఊడవడం, ఉతకడం, కడగడం వల్ల నష్టం లేదుగా. ఇవన్నీ నీ మనసును శుద్ధపరచడానికి ఉన్నాయి. స్వీయ అవగాహన నువ్వు వేయవలసిన ప్రతి అడుగును చూపిస్తుంది. అన్నీ అయిన తరువాత నీ మనసు మౌనంగా మారుతుంది. ఇప్పుడు నువ్వు మెలకువ స్థితిలో ఉన్నావు. పేరు, రూపం, సుఖము, దుఃఖము కలిగి ఉన్న ఓ వ్యక్తిగా. నువ్వు పుట్టకముందు వ్యక్తి లేడు. నువ్వు చనిపోయిన తరువాత వ్యక్తి ఉండడు. వ్యక్తిని పరిపూర్ణంగా మార్చడం కోసం దానితో కుస్తీ పడే బదులు నీ మెలకువ స్థితికి అతీతంగా ఎందుకు వెళ్ళకూడదు? దాని అర్థం వ్యక్తిని అంతం చేయమని కాదు, సరైన దృష్టితో చూడమని, అంతే. మరో ప్రశ్న. పుట్టకముందు నేను ఓ శుద్ధ సత్వం అని మీరన్నారు. మరి నేను పుట్టాలని ఎవరు నిర్ణయించారు? నిజానికి నువ్వు ఎప్పుడూ పుట్టలేదు, ఇంకా ఎప్పుడూ చావవు. ఇప్పుడు నువ్వు ఉన్నావని, నీకు శరీరం ఉందని ఊహించుకుంటున్నావు. కనుక ఈ స్థితి ఎలా వచ్చిందని అడుగుతున్నావు. మాయ యొక్క పరిమితిలో ఉన్న సమాధానమేమిటంటే, జ్ఞాపకాల వల్ల కలిగే కోరికలు శరీరాన్ని ఆకర్షిస్తాయి. ఇంకా నిన్ను నువ్వు శరీరంతో గుర్తించుకుంటావు. ఇది కేవలం సాపేక్షిక సత్యం. నిజానికి శరీరమూ లేదు, దాన్ని కలిగి ఉండే ప్రపంచమూ లేదు. ఉన్నదల్లా ఓ మానసిక స్థితి మాత్రమే. ఇదో కలలాంటి స్థితి. దాని వాస్తవికతను ప్రశ్నించడం ద్వారా దాన్ని సులభంగా తొలగించవచ్చు. మీరు చనిపోయిన తరువాత మళ్ళీ వస్తారా? నేను చాలా కాలం జీవిస్తే మిమ్మల్ని మళ్ళీ కలవగలుగుతానా? నీకు శరీరం నిజము, నాకు కాదు. నన్ను నువ్వు ఎలా చూస్తున్నావో అది నీ ఊహల్లో మాత్రమే ఉంది. నీకు నా అవసరం ఉన్నప్పుడు నువ్వు నన్ను తప్పకుండా చూడగలవు. అది నన్ను ప్రభావితం చేయదు. సూర్యోదయాలు ఇంకా సూర్యాస్తమయాలు సూర్యుని ప్రభావితపరచవు. నువ్వు జ్ఞానం కావాలి అని పట్టుబట్టావు. నాకు అటువంటి తృష్ణ గాని, అభద్రత గాని లేవు. కనుక నేను పుట్టాలని గాని, ప్రపంచం ఎంతకాలం ఉంటుందని గాని నాకు ఆందోళన లేదు. ఈ ప్రశ్నలన్నీ భయం నుండి వచ్చినవి.